ములుగు జిల్లా వెంకటాపుర మండల కేంద్రంలో వికలాంగుడికి పెన్షన్ రావట్లేదని, సదరం క్యాంపుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పెన్షన్ రాలేదని ఆవేదనకు గురై అవుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయారని, ప్రభుత్వాలు మారినా తమ పెన్షన్ రావట్లేదని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాకు పెన్షన్ ఇవ్వాలని బాధితులు కోరుకుంటున్నారు. సదరం సర్టిఫికేట్ ఉందా? సదరం సర్టిఫికేట్ ఉంటే అప్పుడు మొన్న పెట్టేటప్పుడు కూడా పోయేది. 2019లో అప్పుడు వచ్చిందండి మనకు సర్టిఫికెట్, చదర సర్టిఫికెట్ పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే. అంతకంటే ముందు తిరిగి అసలు పర్లేదు, అసలు చదర సర్టిఫికెట్ గురించి మనకు తెలియదు. ఈ బాబు బుట్టి ఇట్లా డిజబిలిటీ ఉండదని కన్ఫర్మ్ అయిన తర్వాత మేము చదరం సర్టిఫికెట్లు, చదరం క్యాంప్ పడితే చదర సర్టిఫికెట్ కొడితే కనీసం పెన్షన్ వస్తుందని చెప్పేసి మాకు ఏఎన్ఎంలు కొంచెం సలహా ఇచ్చారు. దాంతో పాటు మేము ఈ చదరం క్యాంప్ అప్లై చేసుకొని సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. 2019 నుండి దీనికి ఎలిజిబిలిటీ 50% ఇచ్చారు. పెన్షన్ రావడానికి మినిమం 45 నుండి 50 అన్నారు. 50% ఇచ్చారు. అప్పటికి కూడా పెన్షన్ రాలేదు. దాంతోపాటు మేము ఎండిఓల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, ఇప్పుడు మన రాజకీయ నాయకుల చుట్టూ ఇట్లా పెన్షన్ రావట్లేదండి, మా మా పరిస్థితి అని చెప్పి వలసపోతా ఉంటే, వస్తుంది చూద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం, ఈసారి చూద్దాం అని చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన చదరం ఐడి సర్టిఫికెట్ డేట్ కూడా అయిపోయింది. అక్కడ మినిమం టెంపరీ 3 years ఇచ్చిండు సర్టిఫికెట్కి వచ్చి. 3 years ఇచ్చిన వారంటీ సర్టిఫికెట్ కూడా అయిపోయింది. మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం. స్లాట్లు పడుతున్నాయి అంటున్నారు, మనం పోయేసరికి అయిపోతున్నాయి అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఎటువంటిది లేదు. ఇప్పటికి ఎండిఓ చుట్టూ, ఎంపీడీఓ చుట్టూ అందరూ అడుగుతూనే ఉన్నాము. చెప్తున్నారు అయిపోతున్నది. అర్హులైన వాళ్ళకు మాత్రం రావట్లేదు. ప్రభుత్వంలో అయినా పింఛన్ కనీసం ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామంలోనే తిరిగి నానా అవస్థలు పడి ఎట్టో ఒకటి చదర సర్టిఫికెట్ సంపాదించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పింఛన్ రాలేదు. ఆ ప్రభుత్వం మీద ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి మాకేమైనా వస్తుందని చెప్పేసి మా పోరాటం.